తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దీనిపై చర్చించడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, అలాగే ఎన్నికల్లో ఫలితాల్లో 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 118 మార్క్ దాటాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడడంతో పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులను విజయ్ కలవనున్నారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అనంతరం లోక్ భవన్ కు వెళ్లనున్నారు దళపతి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దీనిపై చర్చించడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ కలవడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మొత్తంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడినటువంటి తమిళనాడులో టీవీకే విజయ్ అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత గవర్నర్ సమయం కోరాడు. టీడీపీకి 108 స్థానాలు గెలిచారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 ఉన్నటువంటి పరిస్థితి. 10 సీట్లు తక్కువగా ఉన్నటువంటి విజయ్ కు బయట నుంచి మద్దతు డిఎంకే ఇస్తుందా, లేకపోతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం తీర్చే దిశగా వెళ్తారా, దీనిపైన ఇంకా ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. మరోవైపు ఇప్పటికైతే గవర్నర్ సమయం కోరడం జరిగింది. స్పెక్యులేషన్స్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో టీవీకే విజయ్ వాళ్ళ ఎమ్మెల్యేలతో తన పార్టీ ఆఫీస్ లో కూడా సమావేశమయ్యారు. విజయ్ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కనపడుతుంది. అయితే మద్దతు కూడగట్టుకునే సమయంలో అలయన్స్ పార్టీస్ విషయం పైన నిర్ణయం 10 మంది తప్పినటువంటి ఎమ్మెల్యేలు కూడగట్టుకునే ఆలస్యం అయితే మాత్రం రాష్ట్రపతి పాలన దిశగా కూడా సమీకరణలు మారేటువంటి అవకాశాలు లేకపోలేదు.
రైట్ సురేష్, టీవీకే ఆఫీస్ కి విజయ్ చేరుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సురేష్? ఢిల్లీలోని ప్రధాన పార్టీ కార్యాలయంలో టీవీకే అధినేత విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై వ్యూహంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. మెజారిటీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేలు సాధించుకునే విషయంపైనే ప్రధానంగా ఇతర పార్టీల నుంచి ఎవరు తీసుకునే అంశంపైన చర్చ జరుగుతుంది. 118 మ్యాజిక్ ఫిగర్ కు 10 ఎమ్మెల్యే స్థానాలను తక్కువగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయినటువంటి టీవీకే విజయ్ పార్టీ ఐక్యతపై ప్రధానంగా ముందుగా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరపరాదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి. మరోవైపు శాసనసభ నాయకుడిగా ఎంపికను విజయ్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నట్లు దాని కారణంగానే ఈ రోజు ఎమ్మెల్యేలతో టీవీకే అధినేత విజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు భవిష్యత్ రాజకీయ నిర్ణయాల్లో క్రమశిక్షణ పాటించాలి ఎమ్మెల్యేలందరూ కూడా టీవీకే విజయ్ ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు టీవీకే విజయ్ అధినేత కాసేపట్లో గవర్నర్ కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ తో పాటు బల నిరూపణ చేసుకునే దిశగా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి డిఎంకే కూటమిలోని చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కాంగ్రెస్ కమ్యూనిస్టుల లేదంటే ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలను సాధించుకునే దిశగా టీవీకే పార్టీ డిఎంకే మద్దతును బయటించి తీసుకునే దిశగా ముందుకు వెళ్తుందా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పటికైతే ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమి మాత్రం నిరాకరణ ఇచ్చేటువంటి దిశగా సంకేతాలు అందుతున్నప్పటికీ కూడా టీవీకే ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలను కూడా లాక్కొని అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేసేందుకు కూడా సమాలోచనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీని మాత్రం వాళ్ళు విధాన ప్రత్యర్థిగానే ఇప్పటి వరకు విజయ్ భావిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. బీజేపీతో కలిసి వెళ్లేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం కనపట్లేదు. స్వతంత్రంగా సిద్ధాంతపరంగా దగ్గర ఉన్నటువంటి పార్టీలతో మాత్రమే ముందుకు వెళ్లాలని టీవీకే అధినేత విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. డిఎంకే కూటమి పార్టీలను చీల్చే దిశగా వారు టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను మద్దతు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగించేందుకు ఈ విజయ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాసేపట్లో గవర్నర్ కూడా కలబోతున్నట్టుంటారు. సురేష్, అంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కలిశారు కదా, ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత గవర్నర్ తో మాట్లాడిన తర్వాత ఎవరితో పొత్తు ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలందరితో సమావేశమవుతున్నారు. గవర్నర్ సమయం కోరడం జరిగింది. ఇప్పటికే తను ఎవరితో మద్దతు కూడగట్టుకుని ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనే విషయం పైన టీవీకే అధినేత విజయ్ ఒక స్పష్టతతో ఉన్నట్టుగా తెలుస్తుంది. డిఎంకే పార్టీలో ఉన్నటువంటి చిన్న పార్టీలను చీల్చే దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్టుగా ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అలయన్స్ ఎవరితో వెళ్తారనే దానిపైతే ఇప్పటికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి టీవీకే అధినేత విజయ్ దానికి తగిన అనుగుణ విధంగానే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ పార్టీ లెజిస్లేటివ్ అభ్యర్థి పార్టీ లెజిస్లేటివ్ లీడర్ గా కూడా విజయ్ ను ఎమ్మెల్యేలందరూ కూడా ఎంచుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీ నేతలతో ఎవరితో కూడా తన అనుమతి లేని చర్చలు చేయరాదని చెప్పి కూడా తను సూచనలు చేసినట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. శాసనసభ నాయకుడిగా టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే ఎంచుకున్నటువంటి సిచ్యువేషన్. గవర్నర్ తో సమావేశం విషయం పైన కలిసి వచ్చిన తర్వాత టీవీకే విజయ్ అధినేత ఎవరితో కలిసి రాజకీయ పార్టీలతో కలిసి తను అధికారాన్ని చేపట్టబోతున్న దానిపైన ఒక స్పష్టత అయితే మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.